సార్ లా ఆఫ్ అట్రాక్షన్ కి విశ్వానికి ఎలా కనెక్ట్ అవుతుంది? వాటికి ఏమైనా పవర్స్ ఉంటాయంటారా? ప్రతి మానవుడు పుట్టుకతో వచ్చింది చెట్ల పైన రాత్రి పూట కూర్చొని చూడండి, విశ్వశక్తి కనెక్టింగ్ ఉంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్పడం, దాన్ని వినడం వల్ల ఈ నెగిటివ్ పవర్ వల్ల ఏమైందంటే, చదువు అవసరం లేదు నా సబ్జెక్ట్కి, చదువుకున్న వాళ్ళంతా ఇంగ్లీష్ దూరలు నా సబ్జెక్ట్లో, చదువు లేని వాళ్ళని తెలుగు దూరలు అంటారు. ఎందుకంటే రాజా ది గ్రేట్లో కూడా అన్ని చెప్తాడు రవితేజ. ఏమంటే నాకు కనబడదు ఏమంటారు లాస్ట్లో, నాకు ఒక శిష్యుడు పంపించాడు, నేను అక్కడ సినిమా చూడలే, నీ ఆజ్ఞాత చక్రం అంతమని ఒక గుర్తుకొస్తాడు, ఒక్కొక్క 7 చక్రాలను అంతం చేసి పరిస్తే ఆ 7 చక్రాలను ఓపెన్ చేసుకుంటే, రాజమౌళి గారు ఉన్నారే, ఆయన ముందుగా ఏం చేస్తాడు, కథ రాయడంట, ఆ డ్రీమ్లోకి వెళ్ళిపోయినాడంటే. సార్ లా ఆఫ్ అట్రాక్షన్ కి విశ్వానికి ఎలా కనెక్ట్ అవుతుంది? అలాగే మరి వాటికి ఏమైనా పవర్స్ ఉంటాయంటారా? విశ్వానికి ఎలా కనెక్ట్ అవుతుంది? విశ్వశక్తి అండి, అది ఒక శక్తి, ఆకాశం అంతా ఉంటుంది, కనెక్ట్ అవుతుందండి. అది అవడమే కదా ఈ సబ్జెక్ట్ రూలు. ప్రతి మానవుడు పుట్టుకతో వచ్చింది విశ్వశక్తిని కనెక్ట్ అయ్యి వచ్చాం. మన బాడీలో 7 చక్రాలన్నీ కనెక్టింగ్ లోనే వస్తుంది. ఇప్పుడు జీవరాశులు ఉన్నాయి కదా, హైట్కి ఎప్పుడు విశ్వశక్తి కనెక్టింగ్ ఉంటుంది పుట్టుకతో నుంచే. ఎందుకంటే అవి నెగిటివ్ లేదు, నోటి మాటలు లేవు కాబట్టి. ఇప్పుడు అవి ఆహారం కోసం పరిగెడుతున్నాయా? ఆనందంగా ఇప్పుడు పశువులు ఉన్నాయి కానీ గేదెలైనా కూడా వదిలేసి గమ్మని పోయి తినేసి వస్తాయి. నువ్వేం మ్యాప్ బానిలే, దాన్ని తీసుకొని వెళ్ళిపోయినా. కొంతమంది బాధ్యత కోసం తీసుకొస్తారు, కొంతమంది ఇళ్ళ కన్నా ఇప్పుడు వదిలేస్తే అయిపోయి ఐటీ తెలుసు మైండ్ ద్వారా చెప్తా ఉంటుంది, ఇట్లా పోదాం ఇట్లా పోతే ఉంటుంది అని. ఎగ్జాంపుల్కి ఒక ఎండాకాలం వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్కి నీకు కావాలంటే పరిశోధనలు పెట్టండి, ఎన్ని పెట్టేసా నేను. దీన్ని ఈ సబ్జెక్ట్కి రావడానికి ఊరికే కాదండి, బాగా లోతుగా దిగిన తర్వాతే బయట వచ్చాను. దాన్ని నేర్చుకున్న విద్యలో ఇది నిజమా కాదని కూడా నేను టెస్టింగ్లో పెట్టుకున్నాను. ఒక ఎండాకాలం వచ్చింది అనుకో, మంచి ఎండల్లో ఒక 11 దాకా నీళ్లు పెట్టకూడదు. ఒక ఆవు అయినా ఏదైనా ఒక ఎద్దు అయినా కట్టిపెట్టు. తర్వాత ఒక నీళ్ళు లేని స్థలం చూసి ఎత్తుకో, అక్కడ వదిలాలి. నీళ్ళే ఉండకూడదు, ఎక్కడ చూసినా అటు దగ్గరలో ఉండకూడదు. ఆడు వదిలేసి నువ్వు దాని వెనకబో, అది పోతుంది. ఇప్పుడు దాని వెనకబో, ఏదైనా ఉన్నాయి ఏదైనా ఉన్నాయి, ఒక ఆవు ఏదైనా వదిలే. ఇప్పుడు నీళ్ళు తప్పుకులు ఉంది, అది బాగా నీళ్ళు తప్పుకు వచ్చేసింది, ఎండలో వదిలేసినావు, అక్కడ చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు లేవు, అది నడుస్తుంది, దాని వెనకబో. దాని మైండ్ ద్వారా తెలిసిపోయింది దానికి, ఈ దిక్కును పోతే ఆ విశ్వశక్తి కనెక్టింగ్, ఈ దిక్కును పోతే అక్కడ నీళ్లు ఉందని తెలుసు. దానికి పోతా ఉంటుంది, చాలా దూరమైన కూడా పోతుంది. దాని వెనకనే పో, నీళ్ళు ఉన్న చోటు పోయి బ్రహ్మాండం పోయి తాగుతుంది. తాగేసి నేను చూస్తుంది, ఇట్లా తాగిన గమ్మను ఉండదు, తాగేసి చూస్తుంది, నేను చూస్తుంది. తర్వాత ఇప్పుడు ఆహారం కావాలి దానికి, మళ్ళీ నడుస్తుంది, పో దాని వెనక. ఆహారం గడ్డి ఎక్కడ ఉంది అక్కడికి పోతుంది. దానికి ఎలా తెలిసిందండి? ఎలా? ఆ కనెక్టింగ్ ఉంది కాబట్టి ఆ మైండ్ ద్వారా చూపిస్తూ ఉంటుంది, ఇట్లా పోవాలి ఇట్లా పోవాలి. అన్నిటికీ ఒకే దారి చూపించదు. మళ్ళీ రకరకాల ఇప్పుడు పక్షులు ఉన్నాయి కదా, చెట్ల పైన రాత్రి పూట కూర్చొని చూడండి, విశ్వశక్తి కనెక్టింగ్ ఉంటే 3 తర్వాత నిద్ర రావు. 3 నుంచే అరుస్తూ ఉంటాయి. చూసినారు పక్షులంతా 3 నుంచి అరుస్తాయి. అంటే ఆ కనెక్టింగ్ తెల్లారిందే కొన్ని దిక్కులుగా మారుకుంటాయి. అవి మైండ్కి చూపిస్తుంది, ఇట్లా పోవాలి ఇట్లా పోవాలి. పోతే హ్యాపీ పుష్కలంగా తినేసి మళ్ళీ సాయంత్రానికి వచ్చి చెప్పుకున్నారు. ఒక చెట్టు మీద ఒక 100-200 వచ్చి కూర్చుని, అసలు ఇప్పుడు పావురాలు ఉన్నాయి కదా పొద్దున్నే, అలా అనమాట. అవి అంతా విశ్వశక్తి కనెక్టింగ్. మానవుడు మాత్రం మాటలు వచ్చిన తర్వాత నెగిటివ్ ఎక్కువ మాట్లాడి వినడం వల్ల, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్పడం, దాన్ని వినడం వల్ల, ఈ నెగిటివ్ పవర్ వల్ల ఏమైందంటే ఈ 7 చక్రాలు కట్ అయిపోయింది, మేజర్ చక్రాలు. ఆ చక్రాలు కట్ అయిపోవడం వల్ల మనకి ఏది రాదు, మనమే తయారు చేసుకోవాలి, ఇంకా మనమే ఎతకాలి. అందుకే మనం డబ్బు కోసం కూడా పరిగెట్టేది, కష్టపడేది అన్నింటికి కోసం. అందుకనేసి దాన్ని అంతా పక్కన పెట్టాలి, మనం దాని అంతా పక్కన పెట్టాలి. అన్నిటిని పక్కన పెట్టి ఏదైనా విశ్వశక్తి నుంచి లింక్ అయి ఉండదు. అనంత విశ్వశక్తిలో అనంతం ఉంది, బోలుడు. ఇంత లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్. అది ఎంతైనా ఉంది. నువ్వు దాని గురించి ఆలోచించి దానికి సంబంధించిన అఫర్మేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. దాన్ని కనెక్ట్ అవ్వడానికి ఏమేమి చేయాలనేది ఫస్ట్ మనం అలవాట్లు మారాలి దానికి. అందుకే క్లాసులు ఉన్నాయి కదా నాది, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు. వాటిల్లో క్లాసులు అన్నీ ఉండండి చెప్తాను. అన్ని సభాముఖం. ఇప్పుడు వీడియోలు అనేది మీరు అడిగిన దానికి ఆన్సర్ వరకే. వీడియో యాంకర్లు ఏం అడుగుతారు, దానికి ఆన్సర్ ఇస్తాం అంతే. క్లాస్ అనేది అలా కాదు, నువ్వు ఏం అడగబల్లా, నువ్వు ఏం చేస్తే నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఎలా ఉండాలి ఎలా అనేది చేసుకున్నప్పుడే నీ మైండ్ సెట్ మొత్తం చేంజ్కి వచ్చేస్తుంది, పాజిటివ్ థింకింగ్కి వచ్చేస్తుంది. ఎనీ టైం పాజిటివ్గా ఆలోచించేదానికి వస్తుంది. అప్పుడు ఒక్కొక్కటి నీ మైండ్ ద్వారానే వస్తుంది. అందుకని గమనిక అనేది ఒకటి నేర్పిస్తాను. అలా నేర్చుకున్నవాడు తిరిగి లేదండి. దాన్ని పట్టుకున్నవాడు, చదువు అవసరం లేదు నా సబ్జెక్ట్కి. సార్ చదువుకున్న వాళ్ళంతా ఇంగ్లీష్ దూరలు నా సబ్జెక్ట్లో, చదువు లేని వాళ్ళని తెలుగు దూరలు అంటాను. ఎందుకంటే
చదువు లేని వాళ్ళకి సిగ్నల్ ఉండదు. ఇప్పుడు ఒక ట్రాఫిక్ ఉందండి, అక్కడ పోతాం, ఒక యూటర్న్ వేయాలి, మనం చదువు తెలుసు, ఆ రెడ్డ పడిపోయింది, ఆగిపోయినాం. వాడికి చదువు తెలియదు, ఒకరు గ్యాప్ ఉంటే జ్వరపడేస్తాడు. ట్రాఫిక్ కూడా ఎవరెవరెవరు అంటే ఏమో సార్ నాకు చదువు తెలీదా ఏమంటాడా, వాడు జ్వరపడేసినాడు, గ్యాప్ ఉంది, ఏమో వీళ్ళు తెలుసుకున్నాడని వాడికి తెలియదు అనుకో, వెళ్ళిపోయినాడు అనుకో, ఏమా సరే ట్రాఫిక్ కూడా రే అంటే సార్ ఏమో సార్ నాకు చదువు తెలియదు సార్, సరే సరే పో 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 అంటే వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోవాలి తెలుగు వాళ్ళు, అంటే చదువు లేని వాళ్ళు, అంటే గుర్తుగా పట్టుకునేస్తారు. ఇప్పుడు రాజా ది గ్రేట్లో కూడా అన్నీ చెప్తాడు రవితేజ, ఏమంటే నాకు కనపడదా ఏమంటాడు లాస్ట్లో, ఏమంటే నాకు కనపడదు అంటాడు. వాడు ఏంది కనపడదు, మీరు కళ్ళు కనపడదు అనుకుంటున్నారు, మీరు కనపడదు అనేది ఒకటి ఉంది కదా, అది నాకు కూడా కనపడదు అంటాడు వాడు. మీరు కనపడలేదు అనేది అది కూడా నాకు కనపడదు అంటాడు వాడు. వాళ్ళ అమ్మ అంటది ఏమని అంటది, నా కొడుకు ప్రపంచాన్ని చూడకపోవచ్చు కానీ ప్రపంచం మొత్తం నా కొడుకుని చూడాలి. వాడు బ్లైండే కానీ మైండ్ పరంగా ట్రైనర్ వాడు. ఎందుకు బ్లైండ్ వాళ్ళు కూడా చాలా తెలివి ఉంటుంది. ఏంది తెలివి, నేను డిగ్రీ చేశాను, నాతో కూడా బ్లైండ్స్ అక్కడ ఎస్వాట్స్ కాలేజీ బ్లైండ్లు అండి. నా గొంతు వింటేనే బాబు అంటారు. సరే నేను సైలెంట్ వాళ్ళ దగ్గర నిలబడితే ఏం మాట్లాడను, అట్ట చెయ్యి అట్ట పెడితేనే బాబు అంటారు. చెయ్యి అట్ట చదవడమే స్పర్శ. ఎంత మైండ్ అండి వాళ్ళది, ఎంత తమాషా అనుకున్నారు. ఈ మైండ్కి ఉన్న పవర్ అండి ఇది ఎంత. ఆ మైండ్ ద్వారా ఇప్పుడు అదే కదా రాజకీయ గ్రేట్లు ఏం మైండ్ ఎక్కువ పెట్టాడు చూడండి, సైన్స్ ఇప్పుడు ఎక్కువ పెట్టాడు. అదే అఖండ సినిమా ఉంది కదా, లాస్ట్లో శ్రీకాంత్ అనే బాలకృష్ణ కొడుతుంటాడు. నాకు ఒక శిష్యుడు పంపించాడు, నేను అఖండ సినిమా చూడలే సార్, మీరు చెప్పింది ఎక్సలెంటే సార్. ఇప్పుడు సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి, సైన్స్ చాలా వాడుతున్నారు. నీ ఆజ్ఞాత చక్రం అంతమని ఒక గుర్తుకొత్తాడు, ఒక్కొక్క 7 చక్రాలను అంతం చేసి పారేస్తే వాడి జీవితం అంతమైపోయింది. అక్కడికి ఆ 7 చక్రాలను ఓపెన్ చేసుకుంటే నీ జీవితం లగ్జరీకి స్టార్ట్ అవుతుంది. అదే సైన్స్. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారే, ఆయన ముందుగా ఏం చేస్తాడు, కథ రాయడంట. తెలుసా మీరు ఇంటర్వ్యూలో కూడా చూసారో లేదు, నాకు కూడా దాన్ని కూడా చేసిలో పంపించారు. మీరు చెప్పేదేమి ఉన్నాయి సార్ అని. ఫస్ట్ డ్రీమ్ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకునేస్తాడు, ఎలా ఉండాలి ఆ పిక్చర్. ఆ డ్రీమ్లోకి వెళ్ళిపోయినాడంటే మైండ్కి ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు పెన్ పేపర్ ఎత్తుకొని రాసేసి షూటింగ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమో జరిపించేసినాడు కదా, అక్కడ అది నటించేదాకా కట్టే. వాళ్ళు బాగా నటించినాం సార్, ఇది బాగుంది అంటే కూడా కట్ 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 కట్. ఇక్కడ ట్రైనింగ్ అయిపోయింది, ఇది రావాలి ఆయనకి. అక్కడ ఇక్కడ డ్రీమ్ చేసింది అక్కడికి రావాలి, అప్పుడే అది సక్సెస్ అవుతుంది. అందువల్ల కదా ప్రపంచవ్యాప్తిగా దూసుకుపోతున్నాడు. విజువలైజేషన్కి ఉన్న పవర్ అండి, ఆ మైండ్కి ఉన్న పవర్. ఆ మైండ్ని వాడాడు, పట్టుకొని. అంతకుముందు మామూలు సినిమాలు తీశాడు, ఇప్పుడు ఆ వేరే స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. మైండ్కి ఉన్న పవర్ ఎంతైనా వాడుకోవచ్చని వెళ్ళిపోయినాడు. ఇంతే సింపుల్. ఆ విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వడానికి మనం ఏమేమి చేయాలి, అలవాట్లు మారాలి. ఫస్ట్ మన అలవాట్లు మారాలి, నువ్వు మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ మాటలు మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారాలి. మొత్తం టోటల్గా నువ్వు చేంజ్ అవ్వాలి. ఫస్ట్ నీ ఆలోచన మొత్తానికి ఫైనల్గా నీ ఆలోచన మారిపోవాలి. ఇప్పుడు ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. అంటే ఒకటి కావాలంటే ఒకటి వదలమన్నాను. పాత జీవితాన్ని అంతా మూట కట్టండి, సద్యాన్నం మూటలాగా కట్టాడు పక్కన పారేయండి. కొత్త జీవితంలో అడుగు పెడదాం. కొత్తగా అంటే ఏంది, ఇప్పుడు ఏదేది లేదో అవన్నీ ఉన్నట్టు వెళ్ళిపోవాలి మనం. ఈ లేఖనే కదా, ఇప్పుడు ఎవరిని వస్తారు, ఏమో ఒక 1000 రూపాయలు అంట, నాకే లేదా, నా దగ్గరే లేదు, నీకే ఆడిచ్చేదా, నన్ను చూస్తే అలా ఉంది నీకు, లేదు లేదంటే లేదు. ఆ ఉండేది కూడా ఊడ్చేస్తారు. కొంతమంది పెట్టుకుని ఉంటారు కానీ లేదనేస్తారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక పని పెట్టి దాన్ని కూడా లేకుండా చేస్తుంది. అది వాళ్ళకి తెలియదు. అది ఏదో ఒక రూపంలో అండి. మా ఊర్లో మా ఏరియాలో ఒక అతను కోటీశ్వరుడు అండి, కోట్లాధిపతి, కొన్ని కోట్లకు అధిపతి. పాతకాల సొక్కాలు వేస్తూ ఉంటాడు, ఇంకా కూడా అది మాసిపోయిన సొక్కాలు. కొడుకు లగ్జరీగా అనుభవించాలని ఆలోచన పెట్టినాడు. ఆలోచన పెట్టి వాడి చేతి కొంచెం డబ్బు అడిచి వీళ్ళు ఇవ్వాల. వాళ్ళు భయం ఏమంటే వాడు ఏడ చెడిపోతాడని ఇవ్వాల. వాడికి మెంటల్ పరంగా మైండ్ డిస్టర్బెన్స్ అయిపోయింది. వాడికి డబ్బు ఇచ్చి పట్టిపోయింది, చనిపోయినాడు. 2 కూతుర్లకు పెళ్లి చేసినాడు. కొడుకు ఒకడు కోటీశ్వరుడు, కోట్లకు అధిపతి. వాడు సంపాదించబడలే. వాళ్ళ నాయన అంటే వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి కోట్లు ఉన్నాయి. ఒక ల్యాండ్ 1 ఎకరం 2 కోట్లు 1 కోటి పైన పోయే రేంజ్లో ఉన్నాయి. అంత ఆస్తి అన్ని కోట్లు ఉన్నది. వాడు లాస్ట్కి డబ్బు ఇచ్చి పెట్టి ఒక బావిలో పోయి దిగి చనిపోయినాడు. లాస్ట్ వీళ్ళు ఇవ్వలే, చేతి కొంచెం మడికి చనిపోయినాడు. వాడు మైండ్ మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది, కూర్చున్నాడు. ఇప్పుడు ఆస్తి అంతా ఏమైంది, ఆయన కూడా చనిపోయి పిసినారి బంక్ ఆయన కూడా అనుభవించలే. కనీసం ఒక కారు కూడా తీసుకోలేదండి ఆయన. లాస్ట్కి ఒక టీవీఎస్ 50 కాలు తోలినాడు. ఒక డ్రైవర్ అటువంటి కోటీశ్వరులు ఒక 2 4 5 కార్లు పెట్టుకుని డ్రైవర్లను పెట్టుకుని ఒక రోజుకి ఒక కార్లో తిరగాలి, అనుభవించలే. ఇప్పుడు ఆ డబ్బు అంతా ఎట్టపోయిందే. 2 కూతుళ్ళు అల్లుళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ బలంగా ఉంది కావాలా, అల్లుళ్ళు మైండ్ సెట్లు కూతుళ్ళ మైండ్ సెట్లు బలంగా ఉంది, డబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. సరే సగం మాట పంచుకునేసి. అర్థమైందా? ఈ విశ్వశక్తిలో కనెక్ట్ అయితే మాత్రం నువ్వు ఏమనుకున్నా జరుగుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో విశ్వశక్తిని ఈజీ కనెక్ట్ అవ్వచ్చు. అన్ని మనం కనెక్ట్ అయ్యి వచ్చినాం, విడిపోయి ఉండదు ఇప్పుడు 7 చక్రాలు. అందుకే అఖండ సినిమాలో 7 చక్రాలనే నీ ఆజ్ఞాత చక్రాంతం, నీ మూలాధార చక్రాంతం, నీ మణిపూర చక్రమాంతం అని కొట్టి 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 అంతం చేసినాం. అంటే వాడి జీవితం అక్కడికి అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ చక్రాలను మనం ఓపెన్ చేసుకున్నాం. ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది, ఆ చక్రాలను ఓపెన్ చేసుకునేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో సింపుల్గా ఓపెన్ చేసుకుని
పాజిటివ్ వచ్చేస్తుంది, విశ్వశక్తిని లింక్ చేస్తుంది. నువ్వు అంటావా మామా అంటే ఊహ ఉండదు. ఇంకా అక్కడ భార్య భర్త నువ్వు అనమన్నా అంటాడు, భర్త భార్య నువ్వు అనమన్నా ఉంటుంది, పిల్లలు నువ్వు అనమన్నా అంటారు. నువ్వేమనుకున్నా జరుగుతుంది అని చెప్తున్నాను. దీనికి అర్థం అంటే మీరు అంటారు మామ అంటే ఏదేదో అనుకోపోతారు. అన్నిటికీ ఏదైనా ఊహ ఉండదు. ఇంకా అక్కడ నువ్వు ఇక్కడ నాకు డబ్బు అన్నవంటి విశ్వశక్తి రెడ్డి అంటుంది. మార్గాలు ఈరోజు నాకు 10,000 కావాలి, ఎలా అనేది నీకు వద్దు, నాకు కావాలి ఎలాగైనా అంటే ఏదో ఒక రూపాన్ని నీ ముందర పెట్టేస్తుంది, ఈజీగా తీసుకుని వెళ్తాను. అంతకుముందు నా జీవితంలో జరిగిందండి. వ్యవసాయం చేస్తూ వ్యవసాయానికి మన దగ్గర లేవు, ల్యాండ్ ఉంది, దాన్ని అమ్మి వ్యవసాయం చేస్తావా? వ్యవసాయానికి పెట్టాలంటే మన దగ్గర ఉండేది చాలకపోయినప్పుడు నేను ఎక్కువ వ్యవసాయం చేసేవాడిని. ఇతరుల దగ్గర పడిగేది, ఆయన పోయి అడిగితే లేదంటాడేమో, ఆలోచించి ఎవరు లేదని వేస్తాడు, 2 లక్షలు అడుగుతామా అనుకుని పోయేవాడిని. ఒక్కొక్కరు లేదే అంటారు, ఒక్కొక్కరు చూద్దామంటారు. అంటే నెగిటివ్ థింకింగ్తో పోతాను కాబట్టి అలా తిరిగి తీసుకుని ఇలా చేసినాను. ఇప్పుడు ఓన్లీ పాజిటివ్ థింకింగ్. ఎవరు ఈ పని నాకు నా దగ్గరికి వస్తుంది అంతే. ట్రై కాదండి, ట్రై అన్న ఉంటే ట్రైలో పెడుతుంది, ట్రై అనకూడదు ఎప్పుడు. కానీ నేను ఫిక్స్ అయి నీ మైండ్ని నువ్వు ఫిక్స్ అయ్యాయి, నేను ఈ రోజు నుంచి చేస్తా, నాకు మంచి భర్తను తీసుకొచ్చుకుంటా, నా ఇంటికాడికి నేను లైఫ్లో సెటిల్ అవుతా, నేను అన్ని విధాలుగా లగ్జరీకి జీవిస్తా. ఫిక్స్ అయిపో. ట్రై అని అంటే ట్రైలో పెట్టేస్తుంది, నేను పక్కన పెడుతుంది. ఇంకా ట్రైయే జీవితం అంతా ట్రై చేసుకుంటూ ఉండాల్సింది. ఫిక్స్ అయిపోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్ ఇదంతా. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా అలవాట్లు, నా యొక్క ప్రవర్తనలు, ఆలోచనలు మార్చుకొని విశ్వశక్తిని చాలా ఈజీగా కనెక్ట్ అయ్యి నేను ఏమి కావాలన్నా వాటిని సులభంగా నా దగ్గర తెచ్చుకొని నేను అనుభవించుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ.